హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మనం మీవి డూపాట్ K6 అన్బాక్స్ అయితే చేసాం కదా. సో అందులోనే ఇప్పుడు K4ను కూడా అయితే మీవి తీసుకొచ్చింది. సో అవి మనం ఇంతకుముందు అన్బాక్స్ చేసిన K6 కనుక చూస్తే ఇన్ ఇయర్ బడ్స్ అనమాట అవి. సో మనకి లోపలికి ఇన్ ఇయర్ అయితే ఉంటాయి. బట్ కొంతమందికి అవి నచ్చవు. ట్రెడిషనల్ బడ్స్ ఏవైతే ఉంటాయో, సో ప్రీవియస్ జనరేషన్వి, సో అటువంటి డిజైన్లో కావాలనుకుంటుంటారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు మనకి డూపాట్ K4 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే మీవి తీసుకొచ్చిందనమాట. వీటిని ఈరోజు అన్బాక్స్ చేసి ఎలా ఉన్నాయి అనేది అయితే మనం తెలుసుకుందాం. ఎప్పుడు తీసుకొచ్చే మీవి బాక్స్ లాగే ఉంటుంది. డూపాట్ K4 అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ చూస్తే మీవి డిజైన్ స్టూడియో అని చెప్పి రాసి ఉందనమాట. సో ప్రౌడ్లీ డిజైన్ ఇంజనీర్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఉంటుంది. అంటే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఇండియాలోనే జరిగిందంట. ఇక్కడ పుష్ ద లిమిట్స్ అని చెప్పి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేసి చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ చూస్తే మీకు ₹3,999 అని చెప్పేసి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు బిలో 1000 రూపీస్లో వస్తుందన్నమాట. అంటే 999 ఉండొచ్చు. లాంచ్ ఆఫర్ కింద అంటే ఫస్ట్ డే వచ్చేసరికి మీకు 999కి వీటిని తీసుకొస్తున్నారని చెప్పి అయితే తెలిసింది. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఎప్పుడు ఇచ్చే అవే పేపర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఒక వెల్కమ్ కార్డు, అలాగే వారంటీ రిజిస్ట్రేషన్ కార్డు, ఇంకోటి యూజర్ మాన్యువల్, ఈ 3 ఉంటాయి. ఇవి కాకుండా ఒక టైప్ సి కేబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇంతే, ఇంకేమి ఉండవు. ఇవి ఎలాగో ఇన్ ఇయర్ బడ్స్ కాదు కాబట్టి ఇయర్ టిప్స్ అయితే ఏమీ ఇవ్వరు. చూడడానికి ఇది రౌండ్ షేప్ లో ఒక సోప్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో షైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి, 4 ఇండికేటర్స్. సో ఇది మనకి బ్యాటరీ లెవెల్ అయితే చెప్తూ ఉంటాయి. ఇక్కడ మీవి బ్రాండింగ్ అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇంతే, ఇంకా సింపుల్ గా ఉంటుంది. స్కిప్పరే ఉందా, పెద్ద స్కిప్పరే అయితే లేదు. ఇంకా క్యాప్ ఓపెన్ చేస్తే క్యాప్ మనకి ఈజీగా టప్పని ఓపెన్ అయిపోతుంది. చాలా అంటే స్మూత్గా ఇలాగైతే లేదు, లూజ్గా టప్మని ఓపెన్ అవుతుంది. అలాగే సేమ్ అదే టైంలో మనం టప్మని క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మ్యాగ్నెట్ ఉంది క్యాప్కి, అందువల్ల మళ్ళీ క్యాప్ మనం ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ పడిపోద్దన్న భయం లేదు. క్లోజ్ చేయగానే స్టిక్ అయితే అయిపోతుంది. సో గట్టిగానే ఉంది. అలాగే లోపల బడ్స్ కూడా కింద అయితే పడవు. అసలు క్యాప్ ఇలాగ ఓపెన్ చేసి ఇలా పెడితే చూసారా, క్యాప్ క్లోజ్ అయిపోతుంది. ఇవ్వండి, అలా ఓపెన్ అయ్యి ఉండట్లేదు, క్లోజ్ అయిపోతుంది. 2 కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట. అంటే అవుట్ సైడ్ బ్లాక్, లోపల సైడ్ వచ్చేసరికి ఒక స్కై బ్లూ లాగా అయితే ఇస్తున్నారు. చూడడానికి బాగుంది లుక్ వైజ్. బడ్స్ కనుక బయటికి తీసినట్లయితే, సో ఈ బడ్స్ మీరు చూస్తే ఇది మీకు ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ మనకి ఎయిర్ పాడ్స్ ఉండే కదా, ప్రో కాదు, ఎయిర్ పాడ్స్ ఫస్ట్లో తీసుకొచ్చిన ఎయిర్ పాడ్స్ 1, 2 జనరేషన్స్. సో అటువంటి హెడ్తో అయితే ఇది వస్తుందన్నమాట. ట్రెడిషనల్ హెడ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని వచ్చేసరికి ఇన్ ఇయర్ అయితే ఉండదు. డ్యూయల్ మైక్రోఫోన్తో అయితే వస్తాయి ఇందులో. ఎందుకంటే మనకి ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా నాయిస్ని అయితే తగ్గిస్తూ ఉంటుంది మనం కాల్స్ మాట్లాడేటప్పుడు. ఇక అలాగే ఇక్కడ ఈ స్టిక్ ఏదైతే ఉందో, ఈ పొల్ల చూడడానికి ఒక స్క్రూకి చుట్టూ ఇస్తారు చూసారా, టెక్స్చర్ వస్తుంది చూసారా, ఆ టెక్స్చర్ అయితే ఉందన్నమాట. వింటున్నారుగా. సో ఇలాగైతే రఫ్గా ఉంది. అక్కడే మనకి టచ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. సో ఇది బటన్తో కాదు, మల్టీ ఫంక్షనల్ టచ్తో అయితే వస్తుందన్నమాట. టచ్ రెస్పాన్స్ కూడా మీకు చాలా బాగుందని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ మనం ప్రైస్ ప్రకారం కనుక చూస్తే ఓకే, కంప్లీట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ చేసి తీసుకొచ్చారు. పెద్ద వెయిట్ కూడా అయితే ఏమీ ఉండదు. ఇక ఫిట్టింగ్ విషయానికి వస్తే బాగానే ఫిట్ అవుతున్నాయి. మనకి పడిపోతాయన్న అసలు భయం అయితే లేదు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎయిర్ పాడ్స్ కనుక యూజ్ చేస్తుంటే, సో సేమ్ అదే ఫిట్టింగ్ అనమాట. ఫిట్టింగ్లో అయితే ఏమి డిఫరెన్స్ లేదు. ఇన్ ఇయర్ కొంతమంది వాడరు, పెయిన్ అలాంటివి వస్తున్నాయని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇటువంటి వాటిని ఇష్టపడుతుంటారు. సో మైబీ నేను అనుకోవడం వాళ్ళ కోసం వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అయితే ఉన్నారనమాట. సో ఫిట్టింగ్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు, అలవాటు ఉండాలి కొంచెం. ఇక వీటి స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి 13mm డ్రైవర్ అయితే ఉంటుంది. 20 హెర్ట్జ్ నుంచి 20 kHz వరకు అయితే ఫ్రీక్వెన్సీ సపోర్ట్ అయితే చేస్తుంది. ఏఏసీ అలాగే ఎస్బీసీ కొడాక్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈఎన్సీ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. IPX4 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. అంటే వర్షం చినుకులు స్ప్రెడ్కి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే 50 hours వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అంటున్నారు. ఛార్జింగ్ కేసు వచ్చేసరికి. అలాగే బడ్స్ చూసుకుంటే 8 hours అంటున్నారు. అంటే మీకు ఈచ్ వన్ బడ్ 4 hours అయితే బ్యాటరీ ప్యాకప్ ఇస్తాయి. ఇక కేసులోని బ్యాటరీ ఈజీగా ఎంత లేదన్నా సరే మీకు ఒక 40 hours బిలో వస్తుంది అనమాట. బడ్స్ కానీ లేకపోతే కేసుని కానీ ఛార్జ్ చేయాలంటే ఫుల్ ఛార్జ్ మీకు 1 hour అయితే టైం పడుతుంది. ఇక నెక్స్ట్ మీకు ఇందులో గేమ్ మోడ్ కూడా అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చరికి 50 milliseconds గేమ్ మోడ్లో అయితే తీసుకొస్తుంది. సో మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతారు అనుకుంటే ఓకే, మీకు బాగానే పనిచేస్తుంది. మరీ హెవీగా ఆడతారు అనుకుంటే, సో అలాంటి సిచ్యువేషన్లో కొంచెం మీరు ఇంకా బెటర్ ఇయర్ ఫోన్స్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనం టచ్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే, ఇది మన మల్టీ ఫంక్షనల్తో అయితే వస్తాయి అనమాట. సో సింగిల్ టైం మనం ట్యాప్ చేసి కాల్ ఆన్సర్ చేయొచ్చు, కాల్ ఎండ్ చేయొచ్చు, అలాగే సాంగ్ ప్లే చేయొచ్చు. కాల్ వచ్చినప్పుడు మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, రిజెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక లెఫ్ట్ అండ్ రైట్ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని వాల్యూమ్ పెంచి తగ్గించుకోవచ్చు. డబుల్ ట్యాప్ చేసి నెక్స్ట్ సాంగ్కి అలాగే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. త్రిబుల్ ట్యాప్ చేసి వాయిస్ అసిస్టెంట్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే గేమ్ మోడ్ కూడా అయితే ఆన్ చేసుకోవచ్చు. గేమ్ మోడ్లోకి వెళ్తుంది, అలాగే మ్యూజిక్ మోడ్లో కూడా వెళ్తుంది అనమాట. దానికి మీరు లెఫ్ట్ సైడ్ని
త్రిబుల్ ట్యాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే పర్వాలేదు, మీకు మంచి కాల్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు ఇది లౌడ్‌నెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. 13 డ్రైవర్‌తో వస్తుంది కాబట్టి అవతల వాళ్ళు మనం మాట్లాడేది మనకు క్లియర్‌గా వినిపిస్తుందన్నమాట. సో మనం మాట్లాడేది ఇప్పుడు మీరు వింటున్నారు కదా! సో త్రూ ఈ ఇయర్ బడ్స్ నుంచి రికార్డ్ చేసినవి అయితే మీరు వింటున్నారు. సో ఇటువంటి క్వాలిటీలో అయితే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. మీకు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి చుట్టుపక్కల నాయిస్ అయితే తగ్గిస్తుంది. బట్ నేను ఇప్పుడు వచ్చేసరికి ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నాను. ఆల్రెడీ నాయిస్ అయితే తక్కువగానే ఉంటుంది. నేను ఎటువంటి ఫిల్టర్ అయ్యకుండానే మీకైతే ఇప్పుడు వినిపిస్తున్నాను అనమాట. సో అవుట్ సైడ్ ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్ లో కొంచెం నాయిస్ అయితే తగ్గించి అవతలకి అయితే వినిపిస్తుంది. మరీ ఓవర్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉంటుందని చెప్పాను కదా, 13 డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు బాగా వాల్యూమ్ ఎక్కువగా వినేవాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తారు. అదే టైం మీకు బేస్ కూడా అయితే ఎక్కువగా ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బేస్ కూడా అయితే మీకు మంచి బేస్ అయితే ఇందులో వినిపిస్తూ ఉంటుంది. బేస్ లవర్స్ కూడా దీన్ని అయితే లైక్ చేస్తారని చెప్పొచ్చు. కాకపోతే ట్రిపుల్స్ అండ్ వోకాల్సే కొంచెం తక్కువగా అయితే ఉంటాయన్నమాట. మీరు అది మెలోడీ సాంగ్స్ వింటున్నారనుకోండి, అక్కడ మీరు కొంచెం బెటర్‌గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ట్రిపుల్ సౌండ్ వోకాల్ కొంచెం బెటర్‌గానే ఉంటది గానీ, కొంచెం పాప్ సాంగ్స్ ఇలాంటివి వినేటప్పుడు మాత్రం అక్కడ బేసే ఎక్కువ డామినేట్ అయితే చేస్తూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే బేస్ ఎక్కువగా వినేవోళ్ళకైతే బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. చెప్పాను కదా, వీటిని వచ్చేసరికి మీకు రూ. 999 అయితే తీసుకొస్తున్నారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. మెయిన్‌లీ చూసుకుంటే మనకి మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో, అందులోని ఇండియన్ బ్రాండ్. సో, ఇండియన్ బ్రాండ్ ఒకటి కావాలి అనుకుని ఎవరైతే చూస్తుంటారో, మీ బడ్జెట్ బిలో రూ. 1000 అనుకుంటే ఫస్ట్ స్టైల్‌లో మీకు రూ. 999కే వీటినైతే తీసుకొస్తున్నారు. సో, అక్కడైతే ఒక లుక్ వేయొచ్చు. మీరు కొనాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. సో, ఈ వీడియో ద్వారా మీరు మీవి డూపాడ్స్ K4 సో అన్బాక్సింగ్‌తో పాటు ఎలా ఉన్నాయనేది నా ఇనిషియల్ ఇంప్రెషన్ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.